హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి వైజాగ్లో ఇంకా లాస్ట్ డే అనమాట. అయితే ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాం ఏంటి అనేది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అట్లానే ఈ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఏంటి అంటే నైట్ ఫుల్గా టైర్డ్ అయిపోయాను అనమాట. సో వచ్చినప్పుడే ఇంకా వెంటనే పడుకుని పోయిన గదిలకి సో పడుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బ్లాగ్ ఏం తీయలేదు. అండ్ ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూసేయండి. మేము వచ్చేసి ఇప్పుడు ఋషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి, కానీ అస్సలు లేవలేదనమాట. మేము లేచినప్పటికీ 7 అయిపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. అండ్ లచ్చు వెళ్దామా? బీచ్కి వెళ్దామా? బీచ్లో ఆడతావా? ఓకే, సో స్టార్ట్ అయిపోదాం. అయితే మేము వచ్చేసి ఎలాగో చెక్అవుట్ చేసేస్తున్నాం కదా అని చెప్పేసి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కొంతసేపు. అండ్ మాకు కూడా మేము తీసుకున్న హోటల్కి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. అండ్ అలాగే మేము వచ్చేసి చాలా ఎంజాయ్ చేసాము. ఋషికొండ బీచ్ అయితే మాకు బాగా నచ్చేసింది అనమాట. పిల్లలకు కూడా ఈవెన్ చాలా బాగా నచ్చింది. అండ్ మేము వచ్చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అలాగే జస్ట్ అట్లా వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, అసలు ఒక బుడ్డోడు ఉన్నాడు, ఎంత బాగా ఆడుకుంటున్నాడంటే ఇసుకలో. అండ్ మార్నింగే మేము సన్ రైజ్ చూడడానికి అయితే వద్దాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదన్నమాట. అండ్ అందుకని చెప్పేసి ఇప్పుడైతే రావడం జరిగింది. నేను మీకు ఒక బాబుని చూపిస్తాను ఇక్కడ వెల్లుదారిలో. అసలు ఆ బాబు ఎంత బాగా ఆడుకుంటున్నాడంటే నాకు వాడిని చూడగానే ఎంత ముద్దు వచ్చేసాడో అనమాట. చిన్నప్పుడు లక్ష్మి అయితే ఇట్లానే ఆడుకునేది. బీచ్లో అసలు తడిచేది కాదు, ఓన్లీ ఇసుకతో ఆడుకునేది. బట్ ఇప్పుడు బీచ్ వదిలి రానంటది, అంతలా అనమాట. చూడండి ఆ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు. కొంతసేపు ఇక్కడ చూస్తుంటే మాకు వచ్చేసి ఎదుర హార్స్ రైడ్ అయితే కనిపించింది. అయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి హార్స్ రైడ్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కనుక మనకి పర్ హెడ్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ కొంచెం దూరం దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారనమాట. అట్లా బాగా అనిపించింది. ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ అలాగే ఒకవేళ కిడ్స్తో వెళ్ళాలి అంటే ఒక కిడ్ని ఎక్కించుకోవచ్చు. అలా ఎక్కించుకుంటే ఎక్స్ట్రా 50 రూపీస్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ బీచ్లో అంతా బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాము. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము, ఇంకా వెళ్ళేది కాకినాడ కాబట్టి ఫస్ట్ చెక్అవుట్ చేసేయాలి. చెక్అవుట్ చేసాక ఎక్కడికి వెళ్తాం ఏంటనే చూపిస్తాను, చూసేయండి. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ లక్కీగా అయితే చాలాసేపు ఇంకా ఇట్లా కూర్చున్నాడు అనమాట. వాడు ఏదో ఆలోచిస్తున్నాడు మొత్తానికి. అండ్ అన్నపూర్ణ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏమైనా జస్ట్ అక్కడ బొమ్మలు లాంటివి ఏమైనా కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్ళారు. వీడు మాత్రం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట కూర్చుని. ఇప్పుడు చెక్అవుట్ చేస్తాము. అయితే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపించేస్తాను. అందరం రెడీ అయిపోయాం. సో మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 11:15 అయిపోయింది. అండ్ ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్దాం ఎక్కడ తీసుకెళ్తే ఎక్కడికా? హాయ్, హాయ్. అలాగే వచ్చేదారిలో మేమైతే రామానాయుడు స్టూడియో అయితే చూసాము. అండ్ లోపలికి వెళ్ళి అంతా మొత్తం అక్కడ టైం స్పెండ్ చేసి అయితే మేము వచ్చాం అనమాట. అండ్ ఎట్లా ఉందో ఏంటో ఒకసారి నేను అయితే డీటెయిల్ వీడియో అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఎందుకంటే ఇందులో బాగా లెందీ వచ్చేస్తుంది కాబట్టి. జస్ట్ అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్ అయిపోయి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఒకటి చూసుకున్నాము. ఎయిర్పోర్ట్ చూసుకుని అక్కడి నుంచి మేమైతే రాడా బీచ్కి అయితే వెళ్ళాము. అండ్ అక్కడైతే చాలా బాగుంది. అది కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. అక్కడ కూడా
మధ్య మధ్యలో మాకు ఏమైనా సీనరీస్ కనిపిస్తే, మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తే అక్కడ మేము ఆగి అక్కడ మేము జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నప్పుడు వెళ్ళాము. చాలా బాగా జరిగింది జర్నీ. అయితే ఫైనల్లీ మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే ఖచ్చితంగా లొకేషన్కి అయితే రావాల్సిందే, అంత బాగుంది ఇది. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అట్లనే చూసుకున్నట్లయితే మనకి జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మనం ఏం వరీ అవ్వక్కర్లేదు, చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేము వచ్చే దారిలో అయితే ఇలా తాబేలు చాలా చోట్ల చనిపోయి ఉన్నాయి. చాలా బాధగా అనిపించింది మాకైతే. అండ్ ఇక్కడ నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాం. అండ్ రిటర్న్లో మేము వస్తున్నప్పుడు ఇంకా డిన్నర్ చేయాలని చెప్పేసి వచ్చే దారిలో మేము అంటే ఒక చోట అయితే ఆగి మేము అక్కడ ఫుడ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ పిల్లలకి పెట్టేసాం అనమాట. పిల్లలకి ఫస్ట్ పెట్టేస్తే ఏంటి అంటే కనుక మేము యాక్చువల్లీ బాగా ఫ్రీ అయిపోతాం అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి పెరుగన్నం తినిపించేసి అక్కడి నుంచి అయితే మేము తీసుకున్న ఫుడ్ ఎక్కడ తీసుకున్నాం అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. అలానే ఏంటి అంటే వైజాగ్ వెళ్ళినప్పుడు చాలా ప్లాన్డ్గా అయితే వెళ్ళండి పిల్లలతో వెళ్ళినప్పుడు. అన్నవరం వచ్చే రూట్లో అమలోద్భవి రెస్టారెంట్లో అయితే మేము ఫుడ్ టేస్ట్ చేసాం. ఆల్రెడీ సాంబి వాళ్ళు ఇక్కడ చాలాసార్లు టేస్ట్ చేశారు. అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ప్రతి ఐటము కూడా మనకి ఒక మంచి ఫ్లేవర్ తగిలి చాలా బాగుంది. ప్రతి ఐటమ్ మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరైనా కూడా ఈ రెస్టారెంట్కి వచ్చినట్లయితే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫుడ్ మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది. నాకైతే చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి మేము ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇంకా మాకు టోటల్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది జర్నీ అంతా. అండ్ మేము కూడా ఇంకా రెస్ట్ తీసుకునే సమయం వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ రెస్టారెంట్లో. అండ్ అట్లనే ఇక్కడితో నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.